మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. హెల్త్ టాక్స్ విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ వి ఆదిత్య రంగనాథ్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే మ్యామ్. అయితే మనం మామూలుగా ఇంట్లో కొన్ని రకాల చిన్న చిన్న చిట్కాలు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు అలా ఇలా పాటిస్తూ ఉంటాం. నిద్ర రాకపోతే పాలు అని, పాలలో ఏదో కలిపి తాగడం అని, ఇలా రకరకాలుగా ఏదో ఒకటి మన ఐడియా ప్రకారంగా చేస్తూ ఉంటాం. కానీ ప్రత్యేకించి పాలలో ఏలకుల పొడిని కలపడం వల్ల కూడా కొన్ని ప్రయోజనాలు ఉన్నాయని చెప్పి విన్నాను. నిజంగా అలాంటి ప్రయోజనాలు ఉన్నాయండి? నిజంగా ఎస్ మ్యామ్, మీరు అన్నది కరెక్టే. మనం బేసికలీ నిద్ర కంటే పాలు అని మనకు ఒక ఐడియా వెళ్తుంది. అండ్ ఈవెన్ అంటే ఇప్పుడు వింటర్ లాంటి సీజన్స్ లో కూడా ఒకవేళ దగ్గు లేకపోతే కఫం చేసింది అలా అంటే కూడా మనం చక్కగా కొంచెం ఏమంటారు మిరియాలు యాడ్ చేసి పాలు తాగితే బాగుంటుంది అని అంటారు. ఈవెన్ గోల్డ్ మిల్క్ అంటాం, అంటే మన పసుపుని కలిపి చాలా హెల్త్ బెనిఫిట్. అట్లానే ఇప్పుడు మనకి తీసుకున్నట్టు ఇలాచి యాలకులు అంటాం. సో ఇలాచీని మనం అందులో మిక్స్ చేసుకుంటే ఏం బెనిఫిట్స్ వస్తాయి ఇప్పుడు ఎలాగో చెప్పబోతున్నా. అండ్ పర్టికులర్లీ ఇలాచీ మనకి చాలా మౌత్ ఫ్రెషనర్స్లో కూడా వాడుతుంటారు యూజువల్. అండ్ ఇలాచీలో ఉండే గింజలు కూడా చాలా బెనిఫిట్ అన్నట్లు. సో ఇప్పుడు పాలతో మిక్స్ చేయడం వల్ల ఎక్స్ట్రా బెనిఫిట్ ఏమొస్తుంది అంటే మీరు అన్నట్టు నిజమే. ఒకటి చాలా మంది ఇప్పుడు నిద్రలేమితో బాధపడుతున్నారు కదా. సో అలాంటి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే నైట్ డిన్నర్ కంప్లీట్ అయిన తర్వాత చక్కగా కొంచెం ఒక కప్పు పాలు తీసుకొని ఒక 2 ఇలాచి కొంచెం దంచేసి అందులో వేసి చక్కగా బాయిల్ చేసుకొని, కావాలంటే ఇంకొంచెం మనం మిరియాల పొడి వేసుకోవచ్చు, లేదంటే పసుపు కలుపుకోవచ్చు, లేదంటే అట్లానే తాగొచ్చు. బట్ ఇంకొక జాగ్రత్త ఏంటంటే పంచదార కలపొద్దు దయచేసి ఎవరు కూడా. అంటే మనం ఇలాంటి ఏదైనా కలిపినప్పుడు నేను ఏమంటున్నానంటే పంచదార అనేది హెల్త్ కి అస్సలు మంచిది కాదు బేసికలీ. సో పంచదార కలుపుకోవచ్చు. కొంతమంది బెల్లం వేసుకొని తాగొచ్చు అంటారు, అలా చేయొచ్చు అంటారా? బెల్లం ఓకే. పటికి బెల్లం మంచిది, చాలా ఆరోగ్యం, మంచి చలవ కూడా. అండ్ బెల్లంలో కూడా తాటి బెల్లం అనేది మంచి చలవ. బెల్లం కొంచెం వెయిట్ చేస్తుంది, బట్ ఏదైనా మనకి ఇవి మంచివే. అండ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి బెల్లమైనా మరి పటికి బెల్లమైనా ఈవెన్ హనీ అయినా సేమ్ అంతే గ్లూకోజ్ లెవెల్స్ పెరగడంలో. కాబట్టి వాళ్ళు జాగ్రత్త పడి కొంచెం క్వాంటిటీ మనం తగ్గించుకుంటే సరిపోతుంది. ఇకపోతే ఈ ఇలాచీ అనేది ఎలాగో స్వీట్ గా ఉంటుంది, కొంచెం మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది కదా. సో కాబట్టి ఎక్స్ట్రాగా మనం ఏమి స్వీట్నర్ యాడ్ చేసుకోవాల్సిన లేదు, అదొక అడ్వాంటేజ్ ఉందండి. అండ్ ఈ పాలని కొంచెం బాగా మనం ఒక 5 minutes అలా జస్ట్ ఒక పొంగు వచ్చేదానికి మనం మరిగించుకొని తాగితే కనుక ఒకటి మంచిగా స్లీప్ పడుతుంది. ఎందుకు? ఒకటి ఇలాచీ ఉండడం, పాలు ఉండడం. పాలు మనకి ఏమంటారు మనకి నిద్రకి సంబంధించి హార్మోన్ రిలీజ్ కి మనకి బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. సో మెలటోనిన్ అంటాం. సో ఈ మెలటోనిన్ రిలీజ్ చేసే ఒకనొక పదార్థాల్లో మనకి పాలు ఒకటి. అండ్ ఈవెన్ ఆవు పాలు అయితే చాలా శ్రేష్టం. బట్ దొరకని పక్షంలో ఏం చేయలేం ప్యాకెట్ పాలు. బట్ దొరికిన వాళ్ళు అయితే ఆవు పాలు చక్కగా యూజ్ చేసుకోండి దయ ఉంచి. అండ్ ఈవెన్ నైట్ టైం అంటే చీకటి పడిన తర్వాత ఆవు పాలు సేకరిస్తాం కదా, అదైతే ఇంకా ఎక్కువ మెలటోనిన్ ఉంటుంది అన్నట్లు సాయంకాలం పూట చేసేది. బట్ అందరికి అవైలబుల్ ఉండకపోవచ్చు, బట్ కంగారు లేదు, ఇది వాడుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి చాలా మందికి బ్యాడ్ బ్రెత్ ప్రాబ్లం ఉంటుందేనండి. అంటే అది ఓరల్ హైజీన్ లేకని కాదు, కొంతమందికి గ్యాస్ట్రిక్ ట్రాక్ లో ఒకవేళ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉంటే పొట్టలు అలా కూడా వాళ్ళకి అంటే రిలీజ్ అయ్యే గ్యాసెస్ కొంచెం బ్యాడ్ స్మెల్ ఇస్తుంటాయి అనమాట. అలాంటి వాళ్ళు పాపం చాలా చోట్ల తిరిగి చాలా ట్రై చేసి తగ్గట్లేదు అని అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు కూడా ఈ ఇలాచీని యూజ్ చేసుకుంటే అండ్ మోర్ ఓవర్ నైట్ ఎలాగో తాగేసి పడుకున్నారు కాబట్టి మనకి ఏంటంటే అది ఒకటి డైజెషన్కి హెల్ప్ అవుతూ ప్లస్ ఆ బ్యాడ్ బ్రెత్ని తగ్గించడానికి చాలా యూజ్ అవుతుంది. అండ్ ఈవెన్ కొంచెం మనకి ఏమంటారు స్లీప్లో కూడా బ్రెయిన్ యాక్టివిటీ మంచిగా ఉంటుంది, బాడీ యాక్టివిటీ బాగుంటుంది, మౌత్ ఫ్రెషనర్గా హెల్ప్ అవుతుందని చెప్పాము. స్లీప్కి హెల్ప్ అవుతుంది, నిద్రలో ఎవరైతే సమస్యతో ఉన్నారో వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అండ్ ఈవెన్ ఈ యాలకులు ఏంటి అని అంటే కొంతమందికి లైక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ అలా ఉంటుంటాయి, లైక్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ అలా ఉంటుంటాయి కదా. అలాంటి వాళ్ళకి కూడా డైలీ 2 యాలకులు తింటే కూడా మనకి అది బాగా బూస్టప్ కింద ఫెర్టిలిటీకి బాగా ఇంప్రూవ్మెంట్ అవడానికి హెల్ప్ అవుతుంది. ఇది ఈవెన్ అంటే లేడీస్ తీసుకోవచ్చు, జెంట్స్ తీసుకోవచ్చు. అలాంటిది మనం ఆల్రెడీ పాలలో మిక్స్ చేస్తున్నాం కాబట్టి మంచిగా ప్రోటీన్ వస్తుంది పాలతో. అండ్ ప్లస్ ఈవెన్ మనకి స్లీప్ కి పనిచేస్తుంది, ఈ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా మనకి తగ్గిపోతాయి అన్నట్టు. అండ్ ఈవెన్ అది దంచి మనం చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ గురక సమస్యతో చాలా బాధపడతారు, అలాంటి వాళ్ళకి కూడా తయారు చేసే మెడిసిన్ లో వన్ ఆఫ్ ది ఇంగ్రీడియంట్ ఇలాచీ వాడుతుంటాం. ఇలాచీ మిరియాలు వాడుతుంటాం, ఈవెన్ సొంటి. సో ఇలాంటివి కలుపుకొని కూడా మీరు తాగితే గనుక చక్కగా మీకు ఆ గురక సమస్య కూడా తగ్గుతుంది. బట్ గురక ఎక్కువగా ఉన్న వాళ్ళు పాలు అవాయిడ్ చేసుకోండి, బట్ ఈ ఇలాచీని వాడుకోండి. ఇలాచీ అంటే ఇప్పుడు సొంటి కలిపి ఇలాచీ ఈ మిరియాలు ఒక ఏమంటారు పౌడర్ లా చేసి హాట్ వాటర్ లో
ఒక హాఫ్ చెంచా హాట్ వాటర్ తాగొచ్చు. ఒకవేళ మిల్క్ తాగాలి అంటే మిల్క్తో పాటు తీసుకుంటే బెనిఫిట్ కాబట్టి ఇప్పుడు మన ఏమంటారు యానిమల్ నుంచి వచ్చే సోర్స్ ఆ మిల్క్ కాకుండా మనం ఆల్మండ్స్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో అలా ఓపిక ఉంది, వెసులుబాటు ఉంది అంటే అలా తయారు చేసుకున్నారు అనుకోండి, చాలా చాలా హెల్త్కి బెనిఫిట్ అన్నట్టు. ఎందుకంటే స్కిన్ డిసీజెస్ లేదంటే కఫా దోష ఉన్న వాళ్ళలో డైరీ ప్రొడక్ట్స్ అంటే అది మిల్క్ అవ్వచ్చు, పన్నీర్ అవ్వచ్చు, అలాంటి మిల్క్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా వాళ్ళకి పథ్యం అనమాట, తినొద్దని చెప్తాం. సో అలాంటి వాళ్ళు తినకూడదు అంటే అలాంటి వాళ్ళు తాగకూడదు కాబట్టి, ఈవెన్ ఆస్తమా ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళు పాలు తాగకూడదు కాబట్టి ఆ కైండ్ ఆఫ్ అంటే ఆల్మండ్ నుంచి మన బాదం నుంచి తయారు చేసుకుని పాలు తాగొచ్చు. లేదు అని అంటే ఏం ప్రాబ్లం లేదు, పాల బదులుగా మనం చక్కగా వేడి నీళ్ళతో యూజ్ చేసుకొని తాగొచ్చు. ఇది తీసుకుంటే ఈ హెల్త్ బెనిఫిట్స్ అన్నీ ఉంటాయండి. అండ్ ఈవెన్ మోర్ ఓవర్ మనకి అది ఇలాచీతో మనకి ఏంటంటే మనకి హార్ట్కి మంచిది, ఈవెన్ గురక కోసం మాట్లాడుకున్నాం, బ్యాడ్ బ్రెత్ కోసం మాట్లాడుకున్నాం, అంటే ఇంటెస్టైన్ కూడా చాలా మంచిది, అండ్ ఓరల్ హెల్త్ కూడా చాలా మంచిది. మనకు ఉండే బ్యాక్టీరియా మైక్రోబ్స్ అవన్నీ కూడా మనకి ఇది తగ్గించడానికి ఇలాచీ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో అందుకే మనం టీలో వాటిలో వేసుకుంటాం కదా. సో అట్లా కాకపోతే ఇది ఈ పద్ధతిలో తీసుకుంటే మీకు హెల్ప్ అవుతుంది. ఎందుకంటే టీలో కలిపితే మళ్ళీ మనకి నిద్ర పట్టదు, సో పాలతో కలిపితే చక్కగా నిద్ర పడుతుంది. సో ఇలా చిన్న చేంజ్ చేసుకుంటే కనుక మనం వీటి నుంచి అధిగమించవచ్చండి. అయితే ఒక చిన్న డౌట్ అండి, మామూలుగా ఈ స్పైసెస్ ఎక్కువగా వాడటం వల్ల ఆహార పదార్థాలు మనం వండుకునేటప్పుడు కడుపులో మంట రావటం అని ఇలాంటి సమస్యలు వస్తున్నాయి అని అంటుంటారు కదా, మరి ఏలకులు ఈ విధంగా తీసుకోవటం వల్ల ఉన్న ప్రాబ్లమ్స్ తగ్గుతున్నాయి, మరి ఇలాంటి సమస్య ఏమి కొత్తగా రాదంటారా మళ్ళీ? లేదు, ఏం రాదు. యాక్చువల్గా ఇలా అంటే అన్ని స్పైసెస్ మనకి వేడి చేయవండి. బేసికలీ అంటే వేడి చేసేవి కొంతమంది అంటే ఇది వేడి చేస్తేనే అవాయిడ్ చేసేస్తారు, కానీ మన డైజెషన్ కూడా ఏంటి అంటే బ్యాలెన్స్డ్ కావాలంటే కొన్ని ఫైర్ని అంటే లైక్ మన బాడీలో ఉండే ఏమంటారు అగ్ని అంటాం చూడండి, అగ్నితత్వం అంటాం కదా అది, అండ్ మన బాడీలో ఉండే యాసిడ్ లైక్ డైజెస్టివ్ యాసిడ్ HCl ఏదైతే డైజెస్టివ్ యాసిడ్ని పెంచడానికి మనకి స్పైసెస్ కావాలి, అందుకని మనం వేస్తాం. సో అలానే కొన్ని కూలింగ్ చేసే పదార్థాలు కూడా మనకు కావాలి. సో అందుకని ఇవి కంబైన్ చేసే మనం తింటాం యూజువల్లీ. కొంతమంది అమ్మో ఈ దాల్చిన చెక్క ఏదో వేడి అంటారు, ఆర్ లైక్ ఇంకేదైనా మిరియాలు సమ్ వేడి అంటారు, కాబట్టి అది పూర్తిగా మానేద్దాం అని అంటే వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది, డైజెషన్ సరిగ్గా జరగదు. సో అన్ని కంబైన్డ్ గా ఉండాలన్నమాట. అది అంటే టొమాటో ఉండాలి, అన్ని ఉండాలి. ఏంటంటే ఓన్లీ టొమాటో తింటే కొంతమందికి పడదు, ఒకవేళ అల్సర్స్ ఉండే వాళ్ళు చాలా మండిపోతుంది పాపం, చాలా ఇబ్బంది పడుతుంటారు. బట్ వేరేస్ మనం ఇలా కలిపి తీసుకోవడం వల్లనే కరెక్ట్ గా డైజెషన్ జరుగుతుంది. సో ఇలాచీ అందులోకి రాదు, ఎలానూ రాదు ఇలాచీ. అండ్ ఈవెన్ ఇలాచీని మనం ఏమంటారు కొంచెం నెయ్యి పట్టి బెల్లం కలిపి తీసుకుంటే కూడా చాలా మంచి చలవ, అండ్ ఈవెన్ ఓవర్ హీట్ అంటాం కదా అలాంటి తగ్గిస్తుంది. అండ్ మౌత్ అల్సర్స్ వస్తుంటాయి అన్నాం కదా, అలాంటి వాళ్ళు కూడా ఈ పట్టిక బెల్లం ఈ నెయ్యి కలిపి ఇలాచి తీసుకోవడం వల్ల కూడా మనకి హెల్ప్ అవుతుంది. ఈవెన్ సోరియాసిస్, ఎగ్జిమా లాంటిలో కొంచెం స్కిన్ ఇచ్చింగ్ చాలా విపరీతంగా బాధపడుతూ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకు కూడా ఇది తీసుకునేది ఇలాచి. తర్వాత స్వీట్ సోంపు జీలకర్ర అంటాం, స్వీట్ ఫెనల్ అంటాం, అది నెయ్యి కలిపి 3 పూట్లు తీసుకుంటే కూడా చాలా మనకి వితిన్ 2-3 డేస్లో మనకి రిలీఫ్ వస్తుంది. నిజంగా చాలా మ్యాజికల్గా పనిచేస్తుంది. ఏదో వెళ్ళి ఒక స్టెరాయిడ్ వాడుకొని తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకునే కన్నా నిజంగా అంటే మనకి దేవుడు ఇచ్చిన ఇవి వాడండి. మీరు ట్రై చేయండి, కామెంట్ చేయండి మీకు పని చేస్తుందా పని చేయలేదా అని. సో తద్వారా అంటే మీకు పని చేసిన వాళ్ళు చూసి మిగిలిన వాళ్ళు కూడా నమ్మి చేస్తారు కదా. అనవసరంగా మళ్ళీ మనం వెళ్ళి హెల్త్ పాడు చేసుకునే బదులు అంటే యాజ్ ఎ డాక్టర్ నేనే చెప్తున్నా అవి నిజంగానే హెల్త్ కి చాలా. మీరు అన్నట్టు ప్రతిదీ అందరికీ సెట్ అవ్వాలని కూడా లేదు, కొంతమందికి సెట్ అవుతుండొచ్చు, కొంతమందికి అవ్వకపోతుండొచ్చు. ప్రతిదీ మనం నెగిటివ్ గా కూడా తీసుకోకూడదు. అందుకని నేను అంటున్నా 2 గ్రూప్స్ కూడా కామెంట్ పెట్టండి, పని చేసిన వాళ్ళు చెప్పండి, పని చేయని వాళ్ళు చెప్పండి. సో పని చేయని వాళ్ళు ఏంటి అని అంటే వాళ్ళకి ఓకే ఆల్టర్నేట్ గా ఇంకొకటి ఉంటుంది లైక్ సజెస్ట్ చేయడానికి అవుతుంది. పని చేసిన వాళ్ళని చూస్తే మిగిలిన వాళ్ళు వాడుకుంటారు కదా. అట్లీస్ట్ ఇప్పుడు అంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు అంటే ప్రతి వీడియో చూడలేకపోవచ్చు, అట్లీస్ట్ ఆ కామెంట్లోకి ఇది వాడడం తగ్గిందంటే పోనీ ఆ వీడియో చూస్తారు, తెలుసుకుంటారు, వాళ్ళు ఇంకొంతమంది చెప్తారు, తగ్గుతుంది కదా. సో అట్లయినా మనం మనీ సేవ్ చేసుకోవచ్చు, మన మెడిసిన్ మనీ మనం సేవ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.